ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియను ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో బిల్లుకు సంబంధించిన ముసాయిదా కేబినెట్ నోట్ను కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ, అలాగే న్యాయశాఖ, వ్యవసాయ శాఖతో పాటు నీతి ఆయోగ్ పంపి అభిప్రాయాలు కోరింది. ఇక న్యాయశాఖ ఇప్పటికే తన అభిప్రాయాన్ని తెలియజేసినట్లు సమాచారం. మిగతా శాఖలు కూడా త్వరగా అభిప్రాయం తెలియజేయాలని హోం మంత్రిత్వ శాఖ సూచించినట్లు తెలుస్తోంది. సంబంధిత శాఖల అభిప్రాయాలు అందిన అనంతరం కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందనుంది. ఆ తర్వాత న్యాయశాఖ బిల్లును సిద్ధం చేస్తుంది. ఆ బిల్లుకు మళ్లీ కేబినెట్ ఆమోదం లభించిన తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం మొదటి 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016లోనే అమరావతి కేంద్రంగా పరిపాలన కార్యక్రమాలను ప్రారంభించింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్లు ఉంటుందని విభజన చట్టంలో పేర్కొనడంతో ఇప్పటి వరకు సాంకేతికంగా అమరావతికి పూర్తి చట్టబద్ధత కల్పించలేదు. ఈ గడువు ముగియడంతో అమరావతిని అధికారిక రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన విధానం, అక్కడి నుంచి కొనసాగుతున్న పరిపాలన కార్యక్రమాలు, అలాగే రాజధాని నిర్మాణ పురోగతి వంటి అంశాలపై కేంద్రానికి నివేదికను సమర్పించింది. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఏ తేదీ నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలని భావిస్తున్నారో స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఉమ్మడి రాజధాని గడువు 2024 జూన్ 2న ముగిసినందున అదే తేదీ నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది.